గాడ్ యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా వాక్య భాగం విని మీరు ఎవరైనా కూడా సరే మీకు ఏదైనా అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అంటే, మీ ప్రార్థన బ్రదర్ పాస్టర్ నాకు దీనికోసం ప్రార్థన చేయాలని చెప్పి అవసరమైన మీకు నీడ్స్ ఉన్నాయంటే దయచేసి ఈ కమెంట్లో కింద మీరు టైప్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను మాత్రం కాదు, మన ప్రేయర్ టీంలో ఉన్న అందరూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. అదే సమయంలో మీరు కూడా ప్రార్థన చేయాలి. వీఆర్ జస్ట్ గివింగ్ యూ ప్రేయర్ సపోర్ట్, బట్ దేవుడు కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా. రెండవది, మీకు డైలీ మన్నా మూలంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటే, సాక్ష్యం ఉంటే కమెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పి దాన్ని తెలిపించండి. ఖచ్చితంగా రాబోయే రోజులు మీ సాక్ష్యాన్ని కూడా మనం టెలికాస్ట్ చేయబోతున్నాం. సో ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని సామెతలు 11:12 నుంచి చదువుకోబోతున్నాం. తను పొరుగు వాణిని తుణీకరించిన వాడు బుద్ధి లేనివాడు, వివేకినైన వాడు మౌనముగా ఉండును అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎవరు బుద్ధి లేనివాడు, ఎవరు బుద్ధి ఉండే వివేకం కలిగిన వాడు అని చెప్పేది దేవుడు ఈ వాక్యం మూలంగా మాట్లాడుతున్నారు. బుద్ధి లేనివాడు ఎవరు? ఇద్దరిని తుణీకరిస్తున్నారు. చూడండి, ఏయ్ నోరు మూసుకో, నీకేం తెలియదు, వాడికి ఏం తెలియదు, అంతా నాకే తెలుసు అంటున్నాడు కదా. వాడు బుద్ధి లేనివాడు. వాళ్ళందరూ పాపులు, నేను మాత్రం నీతిమంతుడు అంటున్నారు కదా. వాడు బుద్ధి లేనివాడు. వాళ్ళకి ఏం తెలియదు అని చెప్తున్నారు కదా. వాడు బుద్ధి లేనివాడు. వాళ్ళకంతా నేనే గొప్ప అనుకుంటున్నాడు కదా. వాడే బుద్ధి లేనివాడు. ఇది క్లెమెంట్ చెప్పలేదండి, నేను చెప్పలేదు, దేవుడు చెప్తున్నారు. బైబిల్లో రాయబడి ఉండే వాక్యం ఇది. రెండోది చూశానండి, ఎవరు బుద్ధి కలిగిన వాడు ఎవరంటే మౌనంగా ఉండేవాడు. ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అని చెప్పి పరిస్థితిని అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడు కదా. వాడు బుద్ధి కలిగిన వాడు. బైబిల్లో దేవుడు యేసయ్య ఒక మంచి ఓమానాన్ని చెప్తున్నారు. 5 బుద్ధి కలిగిన స్త్రీలు కన్నికలు, బుద్ధి లేని స్త్రీలు కన్నికలు గురించి యేసయ్య ఓమానంగా ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు లైట్ ఆఫ్ అయిపోయిందంట, వాళ్ళ దీపము ఆరిపోయిందంట. కారణం ఏంటంటే నూనె లేదు అక్కడ. అయితే బుద్ధి కలిగిన వాళ్ళు దేవుడు ఎప్పుడైనా రాగలడు అని చెప్పి ఎక్స్ట్రా ఆయిల్, ఎక్స్ట్రా నూనె తీసుకొచ్చుకున్నారంట. చూడండి, బుద్ధి కలిగిన వాడు ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుంటాడు. బుద్ధి లేని వాడు ఎలా అంటే ఈరోజు ఉందా, తిందామా, పండుకుందామా, నిద్రపోదామా, ముగించుకుందామా అంటాడు. అయితే బుద్ధి ఉండేవాడు నెక్స్ట్ ఏం చెయ్యాలి, రేపటికి ఏంటి అని దేవుడి దగ్గర ఆలోచన అడిగి చేసేవాడంట. అలాగనే బుద్ధి కలిగిన స్త్రీలు ఎక్స్ట్రా నూనె తీసుకొని వచ్చింది కాబట్టి నూనె అయిపోయినప్పుడు మళ్ళీ దాంట్లో ఆ బుడ్డిలో పోసుకొని వాళ్ళ దీపం ఎలుగుతా ఉండిందంట. ఆ పెళ్ళి కొడుకు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాడని దేవుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చూడండి, బుద్ధి కలిగిన వాడు ఎప్పుడు ప్రకాశంగా ఉంటాడు. బుద్ధి కలిగిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. బుద్ధి కలిగిన వాడు ఎవరిని అవమానించడండి, ఎవరి గురించి వీలాలాగా అని చెప్పి మాట్లాడరు. వాడే బుద్ధి కలిగిన వాడు. బుద్ధి లేని వాడు మీరు చూడండి, చాలామందిని చూడొచ్చు. వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏం తెలియదు, నేనే ఇది చేశాను, నేను అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పి వాళ్ళు పైనే వాళ్ళు పూమాళ్ళు వేసుకునేది చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ బుద్ధి లేని వాడు. అదే బైబిల్ చెప్తుంది. యోసేపు, మరియా భర్త యోసేపు గురించి చదివేటప్పుడు అతన్ని దేవుడు నీతిమంతుడు అని దేవదూతుడు మూలంగా ఆయనతో మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు అతనికి అంత రెవల్యూషన్ ఇచ్చాడంటే, మరియా పెళ్ళికి ముందు, వివాహానికి ముందు గర్భవతి అయింది అని చెప్పి ఎవరి దగ్గర ఆమెని అవమానపరచకుండా సైలెంట్గా ఆయన తొలగిపోతున్నాడంట. అందుకే యేసు దేవుడు చెప్తున్నాడు, యోసేపు నీతిమంతుడు. అందుకే ఆ స్త్రీని తన కోసం వివాహానికి నియమించబడిన స్త్రీ గర్భవతిగా ఉన్నా కూడా ఆమెను తొందర పెట్టకుండా, ఆమె గురించి ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడకుండా ఆయన సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అతను నీతిమంతుడు, బుద్ధి కలిగిన నీతిమంతుడు అంట. చూడండి, అదే బైబిల్ వాక్యం చెప్తున్నది. మీ ఇద్దరిని మీరు అవమానపరచకుండా,
వాళ్ళని తుణీకరించకుండా మీరు ఉన్నారంటే మీరే బుద్ధిమంతులు. అదే యోసేపు చేశారు. అందుకే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. నీతిమంతుడిగా అతన్ని దేవుడు ఆశీర్వదించి యేసయ్య తండ్రి అని చెప్పేలాగా అతన్ని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. యేసయ్యని పెంచేదానికి ఆయన ఎంతో సపోర్ట్ చేసి ఉంటాడు కదా. చూడండి, వాక్య భాగం వినే మీరు, మిమ్మల్ని ఎవరన్నా నువ్వు ఎందుకే పనికిరారు, నువ్వు అంతే, నీ వల్ల ఒక్క ప్రయోజనం లేదు అని నిన్ను తుణీకరిస్తున్నారా, మైండ్లో పెట్టుకోండి, అలాంటి వాళ్ళు బుద్ధి లేని వారు. అయితే మీరు మాత్రం మౌనంగా ఉండి దేవుడు చెప్పే కార్యాన్ని మాట్లాడి మీ మాటతో, నోటి మాటతో, చేతితో ఎవరిని మీ తుణీకరించుకోకుండా, అవమానపరచకుండా దేవుడికి భయపడి నడిచేటప్పుడు నీకు దేవుడు నేను ఎప్పుడూ ప్రకాశంగా పెడతాడు. నీ నూనె తీరిపోకుండా, నీ దీపం ఆరిపోకుండా నేను దేవుడు ఆశీర్వదించి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సో దేవుడి దగ్గర బుద్ధి కలిగిన మనుషులుగా మనం ఉందాం. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామా. యేసయ్య, వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఎవరిని మేము తుణీకరించకుండా, ఎవరిని అవమానపరచకుండా, యేసయ్య మేము మా మాటలతో, మా చూపుతో, మా క్రియలతో ఎవరిని మేము తుణీకరించకుండా, అవమానపరచకుండా మమ్మల్ని కాపాడి నడిపించండి. మాకు కావలసిన బుద్ధి, జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరికి అలాగనే చెయ్యండి. అవసరాలు ఏదున్నా యేసయ్య నామంలో సంధించండి అయ్యా. యేసయ్య, స్మైలీన్ అనే 4 వయసు బిడ్డకి యేసయ్య నామంలో స్వస్థత కలుగును గాక. హీల్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సిస్టర్ మోహన ప్రియాకు కిడ్నీలో ఉండే స్టోన్స్ అన్నీ యేసయ్య నామంలో స్వస్థపరచండి అయ్యా. మీ గాయపడిన హస్తముతో మీ పిల్లల్ని స్వస్థపరచండి. ఎవరందరూ బలహీనతతో పోరాటంలో ఉన్నారో డెలివర్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప కార్యాలు చేయండి యేసయ్య. యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.